హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెలా స్వీట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాళ బియ్యము బెల్లంతోటి లడ్డూలు ప్రిపేర్ చేస్తున్నానండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఒక్కసారి టేస్ట్ చేయండి, మీకు చాలా నచ్చుతాయండి. మీరు కూడా ఇలా లడ్డూలు ప్రిపేర్ చేసుకోవాలన్నట్లయితే ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మిస్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నాడు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికి తప్పక షేర్ చేయండి. అలాగే మీ లక్కీ ఫింగర్ తోటి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. తప్పక లైక్ చేయండి. మరి ఎందుకండి ఆలస్యం, ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా? అయితే కిచెన్కి వెళ్దామా? ఫస్ట్ ఒక కప్పు రైస్ తీసుకోవాలండి. మీరు స్టోర్ రైస్ కూడా తీసుకోవచ్చు. ఒక గిన్నె తీసుకొని అందులో రైస్ వేసుకొని అందులో నీళ్లు వేసుకొని 2-3 సార్లు నీట్గా శుభ్రంగా కడిగేసుకోవాలండి. బియ్యము చూడండి, వాటర్ అంతా వంపేసుకొని ఇలా కడిగుంచుకోవాలి. ఇలా ఒక క్లాత్ వేసుకొని క్లాత్ మీద రైస్ వేసుకోవాలి. మనం బియ్యం అంతా ఏం నానబెట్టిన అవసరం లేదండి. ఇలా కడిగేసుకొని ఇలా క్లాత్ పైన వేసుకొని ఇలా క్లాత్ తోటి ఇలా బాగా ప్రెస్ చేసామంటే తడంతా పీల్చేసుకుంటుంది క్లాత్. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. చేయడం కూడా చాలా ఈజీ. 1 వీక్ కూడా నిలువ ఉంటాయండి లడ్డూలు. చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, ఇలా డ్రైగా వచ్చేసాయి. ఇప్పుడు ఒక పెనం పెట్టుకొని అందులో రైస్ వేసేసుకోవాలి. వేసుకొని స్టవ్ వెలిగించుకొని ఫ్రై చేసుకోవాలండి మంచి కలర్ వచ్చేంత వరకు. జస్ట్ 10 నిమిషాలు ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూడండి, ఇవి బాగా ఫ్రై అయిపోయాయి కదా, మంచి డ్రైగా వచ్చేసే, కలర్ కూడా కాస్త చేంజ్ అయింది కదా. ఇందులో ఒక 1/4 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి వేసుకున్నాం అనుకోండి మంచి టేస్ట్ ఉంటుందండి లడ్డు. మనం ఇలా రైస్ ఫ్రై చేసేటప్పుడు ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, మంచి కలర్ వచ్చేసాయి కదా. ఇప్పుడు ఇవి తీసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. ఈ రైస్ని కాస్త చల్లారబెట్టుకోవాలండి. ఇప్పుడు అదే పెనంలో 3 టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా మంచి కలర్ వచ్చేందుకు ఫ్రై చేసుకోవాలండి, మాడిపోకుండా. ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అదే పెనంలో 2 టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకొని ఇది కూడా ఫ్రై చేసుకోవాలండి మంచి కలర్ వచ్చేంత వరకు. చూడండి, ఇలా కలర్ వస్తే సరిపోతుంది. ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆపుకొని మనం పుట్నాల పప్పు వేసుకోవాలండి 2 టేబుల్ స్పూన్లు. ఆ వేడికి ఇది లైట్గా ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి, బాగా అప్పుడే వేడిగా ఉన్నాయి. ఇప్పుడే మిక్సీ జార్ తీసుకొని చల్లగైన బియ్యం వేసుకోవాలండి ఇందులో. అలాగే 2 ఇలాచి వేసుకోవాలి. పుట్నాల పప్పుడు వేసుకొని ఇది బాగా నైస్గా మిక్సీ చేసుకోవాలండి, పౌడర్ లాగా. చూడండి, ఇలా నైస్గా ఉండాలండి, బరగ్గా ఉండకూడదు, రవ్వలాగా ఉండకూడదండి. ఇలా నైస్గా మిక్సీ చేసుకోవాలి. అందులో మనం పల్లీలు పొట్టు తీసి పెట్టుకొని ఇలా వేసుకోవాలండి. ఇది బరగ్గా మిక్సీ చేసుకోవాలి. చూడండి, ఇలా పప్పులుగా ఉండాలండి. అప్పుడే మనం లడ్డూలు తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి కాబట్టి కాస్త బరగ్గా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 1/4 కప్పు బెల్లం యాడ్ చేసుకోవాలి. మనము 1 కప్పు తీసుకున్నాం కదండి బియ్యము, కాబట్టి దానికి 1/4 కప్పు అయితే కరెక్ట్గా సరిపోతుందండి. మీరు స్వీట్ ఎక్కువ తినేటట్లయితే 1 కప్పు తీసుకోవచ్చు. దానికి 1/4 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇది కాస్త మెల్ట్ అయ్యేంత వరకు మెల్ట్ చేసుకోవాలండి. బెల్లము కాస్త మెల్ట్ అయిన తర్వాత స్టవ్ ఆపుకొని ఇలా ఫిల్టర్ చేసుకోవాలండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, డస్ట్ ఉంది దీంట్లో. ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి. ఇందులో ఒక 4 టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి పొడి యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే పచ్చి కొబ్బరి కూడా తీసుకోవచ్చండి. పచ్చి కొబ్బరి వేసారంటే త్వరగా పాడైపోతాయండి లడ్డూలు. అది ఎండు కొబ్బరి వేసారనుకోండి మీకు 1 వీక్ 10 డేస్ కూడా నిలువ ఉంటాయి. ఇందులో మనం వేయించి పెట్టుకున్నాం కదండి నువ్వులు కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇది పాకం అంతా ఏం రానవసరం లేదండి, కాస్త జిగురుగా ఉంటే సరిపోతుంది. చూడండి, ఇలాగ ఉండాలి జిగురుగా. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి.
స్టవ్ ఆపుకున్న తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి, బియ్యం పిండి ఇందులో వేసేసుకోవాలండి. కొద్దిగా వేసుకొని మిక్స్ చేసుకోవాలండి, అంతా ఒకసారి వేయకండి. ఒకవేళ పాకం సరిపోలేకపోతే గట్టిగా అయిపోతుంది కాబట్టి చూసుకొని కొద్దిగా యాడ్ చేసుకోండి. పిండి అనేది కాస్త ముద్దగా ఉండాలండి మనం ఇలా కలిపినప్పుడు, అప్పుడే మనం లడ్డూలు చుట్టే కూడా సాఫ్ట్గా ఉంటాయి. అదే కాస్త గట్టిగా అయిపోయాయి అనుకోండి, మీరు లడ్డూ చుట్టినా కూడా గట్టిగా అయిపోతాయండి. కాబట్టి కాస్త ముద్దగా ఉండేటట్టు చూసుకోండి. కాస్త నెయ్యి వేసుకొని ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చూడండి, కాస్త చల్లగా అయిన తర్వాత లడ్డూలు చుట్టుకోవాలండి. ఒకవేళ మీకు డ్రైగా అయిపోయినట్లయితే కాస్త వేడి పాలు వేసుకొని మిక్స్ చేసుకొని లడ్డూలాగా చుట్టుకోండి. లడ్డు అనేది మనం చుట్టేటప్పుడు సాఫ్ట్గా ఉండాలండి. అప్పుడే మనము లడ్డూలు చుట్టిన తర్వాత ఒక 2 డేస్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి. అదే కాస్త గట్టిగా అయిపోయాయి అనుకోండి, 2 డేస్కంతా రాళ్ళులాగా తయారైపోతాయండి. కాబట్టి సాఫ్ట్గా ఇలా లడ్డూలాగా చుట్టుకోండి. చూడండి, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత చక్కగా ఉన్నాయో. ఇవి ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందామండి. చూడండి, జస్ట్ 10 నిమిషాల్లో చాలా టేస్టీగా మనం ఇంట్లో ఉండే ఐటమ్స్తో ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. మీరు కూడా ఈ బియ్యం పిండి లడ్డూల్ని ఒకసారి ప్రిపేర్ చేసి ఎలాగొచ్చాయో నాకు తప్పక కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ సింపుల్ టేస్టీ వీడియోని షేర్ చేయండి. అలాగే మీ లక్కీ ఫింగర్ తోటి తప్పక లైక్ చేయండి. మరో టేస్టీ రెసిపీ కోసం మన వెన్నెల స్వీట్ హోమ్ని తప్పక సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రుచితో మీ ముందు ఉంటుంది మీ వెన్నెల స్వీట్ హోమ్.